టు గురు మార్కెట్ వ్యూ బోర్వెల్ ప్రాబ్లం 2. ఈ వీడియోలో మనకి నిన్న మీకు చెప్పినట్టు ఇది పెట్టింది కదా, ఈ పెట్టేసి దింపిండు 160 అడుగుల దగ్గర ఒక 5 నిమిషాలు ట్రై చేసిండు. తర్వాత మన వాళ్ళకి మెకానికల్కి ఓపిక ఉండదుగా, నేను చెప్పిన వాళ్ళకి నీట్గా 1 గంట సేపు ఈ వీడితో ట్రై చేయండి, ఈ వీడితో ట్రై చేస్తే కొంచెం ఎప్పటికైనా అడ్డపడ్డది అది రిలీజ్ అవుతుందని చెప్పి నేను చెప్తే వాళ్ళు సొంత ప్రయత్నాలు, వాళ్ళు ఏదో సైంటిస్ట్ లెక్క సొంత ప్రయత్నాలు ఉపయోగించి మన బోర్ బండి కొట్టారు కదా, అంత పూర్వకాలంలో మన ఎద్దుల బండ్లకి కింద ఇరుసు ఉంటుంది కదా, ఆ ఇరుసుకి వాళ్ళు ఏం చేసినట్టు 2 పక్కల నట్లేసి దాంతో ప్రయోగాలు చేసి దానివల్ల వీళ్ళకి ఇది ఎడల్పు మోటార్ కొండే ఎడల్పు ఇదైతే ఇది కంపెనీ బిట్ కాబట్టి ఇది కరెక్ట్ కొలతలతో వచ్చింది కాబట్టి దిగింది 160 అడుగులు. వాళ్ళు సొంత ప్రయత్నాలు చేసి ఆ నట్లు బిగించి ఆ నట్లు కేసింగ్కి సరిపోయినాయి, కానీ కేసింగ్ కింద 160 అడుగులు కేసింగ్ అయితే 160 అడుగులు కేసింగ్ కిందికి పోయిన తర్వాత ఆ కేసింగ్ డైరెక్ట్ పట్టుకుంది, ఆడిపోయిన కేసింగ్ కింద బొక్క దిగట్లే. అది దిగటం వల్ల కేసింగ్ వచ్చి దానికి ఆ లాగుబడి ఫ్రంట్ చూపిస్తాను. ఇది ఇంకా డైరెక్ట్ కింద వాళ్ళు దింపిన పెట్టిన 160 అడుగులు మన కేసింగ్ బొక్క వరకే దిగింది. తర్వాత ఏమైందంటే ఆ రెండింటి నట్లు వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చిన నట్లు ఈ మోటార్ కంటే సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోటార్ మామూలుగా అయితే బోర్వెల్ లోపల మోటార్ దిగేంత సందే ఉంటుంది, చిన్న గులకరాయి పడ్డ అది దిగదు. అది అదే వేసి కొంచెంసేపు 1 గంట సేపు పిల్లలతో పెట్టి కొట్టించుంటే ఖచ్చితంగా సొల్యూషన్ అయితే కొంచెం కాపాడేది. వీళ్ళు సొంత ప్రయత్నాలు చేసి నేను చెప్పినా కూడా ఏం లేదు, నేను అదే గంట సేపు అయినా కొట్టండి నేను చెప్తే ఏం లేదు. వీళ్ళు సొంతంగా ఒక ఇరుసుకు నట్లు పెట్టుకొచ్చారు ఇంజనీర్ లెక్క. ఈ మోటార్కు సైజ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకొచ్చారు. కింద ఏమైనా కరెక్ట్ 160 అడుగుల దగ్గర పోయి పట్టుకుంది, అది కింది దిగట్లేదు, పైకి లాగుతుంటేనే ఈ 160 అడుగుల కేసింగ్ పైకి కూడా వస్తుంది. ఇప్పుడు అటు ఇటు ఒక మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారో మనం బోర్వెల్ ప్రాబ్లం 3లో మనం ఖచ్చితంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇలాంటి మెకానిక్లు అప్పుడప్పుడు ఉంటూ వాళ్ళు సొంత ప్రయత్నాలు ఉపయోగిస్తారు, లేదా మనకు మంచి చేయాలని చెప్పి కష్టపడతారు, కానీ హార్డ్ వర్క్ ఇద్దరు స్మార్ట్ వర్క్ ఉండదు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇది రాడ్డుకు పైకి తీయాలంటే అది చాలా పెద్ద టాస్కే. నిన్న చాలాసేపు ట్రై చేసిండు పీకడం వల్ల కాక ఇంటికి వెళ్ళిపోయిండు. కాబట్టి చూసి మీరు ఏదంటే ఇది వాళ్ళు చెప్పినంత మాత్రం నెమ్మడి దింపకుండా నేను చెప్పిన ఒకదాంతో గంటసేపు ట్రై చేయమని చెప్పిన, కానీ ఈనకుండా సొంత పెత్తనాలు సొంత ప్రయోగాలు చేసిండు. సాయంత్రం దాన్ని గోడ బెగలేక మెలకొని వెళ్ళిపోయిండు, ఏం చెప్పకుండా వస్తా అని చెప్పి ఇంకా రాలేదు. ఇంకా ఇలా జరుగుతుంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా. ఇప్పుడు ఏముంది, ఓవరాల్ కేసింగ్ ఇది పైకి రాలేదంటే కేసింగ్ మొత్తం తీయాలంటే మినిమం ఒక అడుగు కేసింగ్ కొత్తగా కావాలంటే మనకు 300 రూపాయల నుంచి 250 రూపాయలు పడుతుంది. ఇప్పుడున్న రేట్ల ప్రకారం 350 ఎంత ఉంది. 350 ఇంటూ 120 అడుగులు వేసినా కూడా మనకు బాగానే నష్టం అవుతుంది, భారీ నష్టం వస్తుంది. ఆ భారీ నష్టం జస్ట్ చిన్న తప్పు వల్ల వస్తుంది. అది చూసుకొని ఆ కేసింగ్ లోపల పైపోయిందో కేసింగ్ పూర్తిగా హోల్డ్ అయిందో కొంచెంసేపు పార్ట్ 3లో మొత్తం నీట్గా చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో లైక్ చేసుకోవడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.